మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నారట. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో బయటపడ్డ భాగోతం. ప్రతి నెల శాలరీల పేరిట 25 కోట్ల రూపాయలు లూటీ అవుతుందట. ఎన్ని రోజులు చెప్తారా ఈ వ్యవహారం అంతా? దాదాపు 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం మేమైతే. ఇది ఇట్లా ఉన్నదని 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీని మీద ఒక కమిటీ వేసి వాస్తవాలు ఏంటనే తేల్చొచ్చు కదా. ప్రతిరోజు పేపర్లలో వస్తున్నది, కానీ ఒక్కటి రెస్పాండ్ అవుతాడు దీని మీద. ఆ 25 లక్షలు లూటీ అయిన డబ్బులేవో ఉన్న జెన్యూన్ గా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలను బాగుపడతాయి కదా, రాష్ట్రం బాగుపడుతుంది కదా. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు ఈ ఏజెన్సీలతో వద్దురని ఆయన మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలోనేమో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనేమో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక కార్పొరేషన్ కింద రాలేదు. కానీ ఏ తెలంగాణ ఆంధ్ర విడిపోవద్దు అనుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ మాత్రం ఆల్రెడీ వాళ్ళని చేసేసుకున్నాయి. ఒక కార్పొరేషన్ కింద తెచ్చుకొని గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అంటే చూడండి ఎట్లుందో పరిస్థితి.